కరూరు తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. ఇటు 67 మందికి కరూరు ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. మరోవైపు కరూరు తొక్కిసలాటకు పోలీసుల లాఠీ చార్జే కారణమంటూ టీవీకే పార్టీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణ చేపట్టాలని కోరింది. ఈ ఘటనలో కుట్రకోణం ఉన్నట్లుగా టీవీకే ఆరోపిస్తోంది. రాళ్ల దాడి, పోలీసుల లాఠీ చార్జ్ కారణంగానే గందరగోళ పరిస్థితులు నెలకొని తొక్కిసలాట జరిగినట్లు పేర్కొంది. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై రేపు మద్రాస్ హైకోర్టు విచారణ జరపనుంది. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవకుమార్ కరూరు నుంచి సిద్ధంగా ఉన్నారు. దేవకుమార్. బలరాం, అయితే ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటనకు సంబంధించి టీవీకే పార్టీ కొంచెం స్పీడ్ పెంచినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మద్రాసు హైకోర్టులో దీనిపైన పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఈ తొక్కిసలాట వెనుక కుట్రకోణం దాగి ఉంది. దీనిపైన సిబిఐ విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణం ఇక్కడ పోలీసులు లాఠీ చార్జీ చేయబట్టే ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ తొక్కిసలాట జరిగింది, ఇంతమంది చనిపోవడానికి కారణమయ్యారని చెప్పి వాళ్ళ టీవీకే పార్టీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి రేపు ఈ పిటిషన్ పైన విచారణ జరగనుంది. అయితే ఇక్కడ రెండు విషయాలు మనం చెప్పుకోవాలి. ఒకటి పోలీసుల వాదన, అంటే ప్రభుత్వం వాదన, అలాగే ఈ టీవీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన వాదన. ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ మనం విజువల్స్ లో కనిపిస్తున్నామో ఈ ప్రాంతమే నిన్న మీటింగ్ జరిగిన ప్రాంతం. ఈ ప్రాంతం ఈ రోడ్డు కూడా ఇరుకుగానే కనిపిస్తా ఉంది. ఇది పెద్ద విశాలమైన రోడ్డు కాదు, ఇరుకైన రోడ్డుగా మనకు ఇక్కడ తెలుస్తా ఉంది. సో అటు ఇటు చూస్తే ఒక 40 ఫీట్ రోడ్డు లాగా మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ పర్మిషన్ మాత్రం 10,000 మందికే పర్మిషన్ తీసుకున్నారు. అయితే ఇక్కడ జన సమీకరణ మాత్రం సుమారు 50,000 పై వరకు జరిగినట్లుగా తెలుస్తుంది. అది కూడా విజయ్ ఏదైతే 12 గంటలకి మీటింగ్ ఉంటుందని చెప్పినప్పటికీ అతను ఆలస్యంగా రావడంతో ఇక్కడ ఉదయం నుంచే కూడా ఇక్కడ కార్యకర్తలు, అభిమానులు అంతా కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో 10,000 కాదు, సుమారుగా 50 నుంచి 60,000 వరకు కూడా జన సమీకరణ జరిగినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఆలస్యంగా రావడంతో జన సమీకరణ భారీగా పెరగడంతో ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పి విజయ్ ఆలస్యంగా రావడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పి పోలీసులు ఆరోపిస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే విజయ్ పైన కరూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అదేవిధంగా అతనితో పాటు అతనికి సంబంధించిన 4 వ్యక్తులపైన కూడా కేసు నమోదైన పరిస్థితి. అలాగే ఇప్పటికే దీనిపైన సీఎం స్టాలిన్ కూడా రిటైర్డ్ జడ్జితో విచారణ కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఏకసభ్య కమిషన్ కూడా దీనిపైన విచారణ సాగించే పరిస్థితే కనిపిస్తోంది. మరోవైపు కేంద్ర హోంశాఖ కూడా తమిళనాడు ప్రభుత్వాన్ని దీనిపైన నివేదిక ఇవ్వాలని కూడా కోరింది. అయితే మరోవైపు చూస్తే ఇంకొక ఈ టీవీకే పార్టీ వాదన విషయానికి వస్తే ఇక్కడ వాళ్ళ వాదన ఏంటంటే ఇక్కడ ఇది ఇరుకైన రోడ్డు, ఇది ఇక్కడ మేము పర్మిషన్ అడగలేదు, ఇక్కడ వద్దనుకున్నాం, మేము వేరే దగ్గర మేము అడిగాము, కాకపోతే అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు, ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి ఇక్కడ దీనిపైన ఎంత కుట్ర కూడా ఉంది. అయితే ఈ ఘటన జరిగేదానికి ప్రధాన కారణం పోలీసులు లాఠీ చార్జ్ జరపడం వల్లే ఇక్కడ ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడిన తర్వాత తొక్కిసలాట జరిగింది. దీని వెనుక కుట్రకోణం ఉంది ఖచ్చితంగా. అంటే ఇక్కడ అదే పోలీసులు లాఠీ చార్జ్ జరగకుండా ఉంటే ఇలాంటి పరిస్థితి తలెత్తేది కాదు అని చెప్పేసి ఈ టీవీకే పార్టీ నాయకులంతా కూడా వాళ్ళ వాదన వినిపిస్తా ఉన్నారు. అయితే దీనిపైన సిబిఐ విచారణ కూడా జరగాలని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఈ మీటింగ్ జరిగేటప్పుడు విజయ్ ఏదైతే ఉన్నాడో ప్రసంగిస్తున్న సమయంలో ఒక పాప తప్పిపోవడంతో ఆ పాపకు సంబంధించి వెతకాలని చెప్పి విజయ్కి అక్కడ ఉన్న అనుచరులు ఆయనకు చెప్పడము, ఆయన హెల్ప్ చేయాలని ఎతకమని చెప్పడము. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడ కొంత ఎతికే క్రమంలో పోలీసులు కొంత దూకుడు ప్రదర్శించి ఒక లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కాబట్టి ఒకవేళ అది చేయకుండా మామూలుగా వెతుకుంటే ఇలాంటి తొక్కిసలాట జరిగేది కాదు, ఇంతమంది ప్రాణాలు పోయేది కాదు అని చెప్పి టీవీకే పార్టీ వాళ్ళు కూడా వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే
అయితే పోలీసులు మాత్రం దాన్ని ఖండిస్తూ ఉన్నారు. మరోవైపు టీవీకే పార్టీ కార్యకర్తల వాళ్ళంతా కూడా భద్రత కల్పించలేదు, రక్షణ కల్పించలేదు, నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరించారని వాళ్ళ వాదన వినిపిస్తా ఉన్నారు. ఈ క్రమంలో దేవకుమార్ అంటే మీరు చూపిస్తున్న విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. నిన్న సభకు సంబంధించి జన సందోహం ఏ రకంగా ఉందో, ఈ రోజు అక్కడ ఎంత నిర్మానుష్యంగా ఉందో, పార్టీ జెండాలు రోడ్డు మీద చెల్లాచెదురుగా ఉండడం కావచ్చు, ఆ మీటింగ్ హాజరైన ప్రజల చెప్పులు కావచ్చు, పాదరక్షలు కావచ్చు చెల్లాచెదురుగా పడి ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ అదంతా కూడా పోలీస్ కంట్రోల్లోనే ఉన్నట్టుగా అనిపిస్తోంది. పోలీసుల విచారణ ఏమైనా ఇప్పటికీ కొనసాగుతుందా అక్కడ? అయితే ఏదైతే ఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా ఇక్కడికి భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో అంతా కూడా తాళ్లతో కట్టి బారికేడ్లు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని కట్టుదిట్టంగా చేస్తా ఉన్నారు. ఎవరిని కూడా ఈ ప్రాంతంలోకి అవుటర్స్ రానియకుండా ఎక్కడెక్కడ ఒకవేళ వచ్చినా పంపించేస్తా ఉన్నారు. కేవలం ఇక్కడ నాయకులు అంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు మాత్రమే ఈ ప్రాంతానికి వస్తున్నారు. ఈ ప్రాంతానికి వచ్చి ఎక్కడ అంటే ఎలా జరిగింది ఈ ఘటనకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమేమి ఉన్నాయి, దీనికి సంబంధించిన కారణాలు ఏంది, వీటికి సంబంధించి అన్ని వివరాలను కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఉదయం నుంచి అంటే నిన్నటి నుంచి కూడా వచ్చారు. అదేవిధంగా ఈరోజు వచ్చారు. కొద్దిసేపటి క్రితం కూడా ఒక పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వచ్చిపోయారు. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే ఏదైతే మనకి ఇక్కడ చెప్పులు, అదేవిధంగా షూలు, పార్టీ జెండాలు కనిపిస్తున్నాయో ఈ ప్రాంతంలోనే తొక్కిసలాట నిన్న జరిగింది. అంటే ఆ పాపను వెతికే క్రమంలో ఇక్కడ పోలీసులు లాఠీలతో అంటే చాలా అంటే వచ్చిన వాళ్ళని చెదరగొట్టే క్రమంలో ఒక లాఠీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లుగా ఇక్కడ అనేక మంది కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అప్పుడు చెల్లాచెదరు చేసే క్రమంలో ఈ తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో మనకి ఎదురుగా ఇక్కడ చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు పైన కూడా కొందరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా కిందకు పడిపోవడం జరిగింది. పడిపోయి మొత్తం అసలు ఎవరు కూడా తేరుకోలేని పరిస్థితి. అంటే వాళ్ళని రక్షించండి అరిచినా కూడా ఎవరు కూడా వాళ్ళని రక్షించలేని పరిస్థితి. ఆఖరికి పోలీసులు కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితి అయితే నేను రాత్రంతా కనిపించింది ఇక్కడ. అయితే ఈ విధంగా ఒకవేళ వాళ్ళని అప్పటికే జరగాల్సిన నష్టం మీద పూర్తిగా జరిగిపోయింది. ఈ తొక్కిసలాట్లో మొత్తం 39 మంది కూడా చనిపోయినట్లుగా తెలిసింది. అయితే క్షతగాత్రులను తీసుకుని పోవాలన్నా కూడా ఈ చుట్టూ జనం ఉండడం, అదేవిధంగా రద్దీగా ఈ ప్రాంతం అంతా ఉండడం, ట్రాఫిక్ సమస్య ఏర్పడడం, ఈ కారణాలతో ఈ క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించేందుకు కూడా తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మొత్తానికి ఒక 20-30 అంబులెన్స్లు తీసుకొని వచ్చి క్షతగాత్రులను, అదేవిధంగా చనిపోయిన వ్యక్తులను అందరినీ కూడా కరూర్ జీజీహెచ్కి తరలించిన తర్వాత వాళ్ళకి ఈరోజు మృతదేహాలకు పోస్ట్ మార్టం జరిగింది. వాళ్ళ మృతదేహాలన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. అలాగే ఈ ఘటనలో 60 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. వాళ్ళు కూడా కరూర్ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళని అదేవిధంగా మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు, అలాగే క్షతగాత్రులను ఆదుకునేందుకు అటు ప్రభుత్వము, అదేవిధంగా జీవిక పార్టీ అధ్యక్షుడు విజయ్ కూడా ముందుకు రావడం జరిగింది. అయితే పోయిన వాళ్ళు తీసుకురాలేం కానీ ఆ కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి ఒక విజయ్ వచ్చి ఒక్కొక్క వ్యక్తికి, చనిపోయిన వ్యక్తికి 20 లక్షలు, అదేవిధంగా గాయపడిన వారికి 2 లక్షలు, అదేవిధంగా సీఎం స్టాలిన్ అయితే ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరు 10 లక్షలు, గాయపడిన వారికి ₹1,00,000 నష్టపరిహారం ప్రకటించడం జరిగింది. అయితే మొత్తానికైతే ఈ ఘటన అనేది తమిళనాడు చరిత్రలోనే ఒక పెను విషాదాన్ని నింపిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థాంక్యూ.